ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సుల్తానాబాద్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుల్తానాబాద్ మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఆయితరాజుపల్లి గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, గర్రేపల్లి, పూసల గ్రామాలలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, నర్సయ్యపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, సుల్తానాబాద్ లో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పూసాలలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు షెడ్యూల్ ప్రకారం బాలామృతం, కోడిగుడ్లు, పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా సదరు పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ పెండింగ్ లో ఉన్న చివరి దశ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులతో కలెక్టర్ సంభాషిస్తూ వారి విద్యా ప్రమాణాలు, చదివే, రాసే సామర్థ్యాన్ని పరిశీలించారు. పిల్లలకు ఏకరూప దుస్తులు అందాయా, మధ్యాహ్న భోజనం నాణ్యత ఎలా ఉంది, పాఠ్య పుస్తకాలు వచ్చాయా, ఇటువంటి అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా చేరే విద్యార్థులకు కూడా ఏకరూప దుస్తులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని, పిల్లలకు నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అందజేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పిల్లల విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రాథమిక విద్యార్థులకు పూర్తి స్థాయిలో రాయడము, చదవడము, ఇంగ్లీషు, బేసిక్, మ్యాథ్స్ పై సంపూర్ణ పట్టు ఉండేలా చూడాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట మండల విద్యాశాఖ అధికారి సురేందర్, సంబంధిత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్స్, ఏఏపీ పిఆర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.